తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి 20,587 మందికి ఇచ్చాం. ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర 31,496 మందికి ఇచ్చాం. ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర 3,683కి ఇచ్చాం. ఇంకొక పక్కన కొంతమంది నిద్ర సెక్రటరీకి వెళ్తే అక్కడ 91,456 మందికి ఇచ్చాం. కొంతమంది నరేగా పనులకు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే వెళ్ళి 19,657 మందికి ఇచ్చాం. ఇంకొక పక్క బంధువులింటికి పోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళ బంధువులింట్లో ఉంటే అక్కడ కూడా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను. అక్కడ కూడా దగ్గర మీరు చూస్తే 1,61,61,145 మందికి బంధువులింటి దగ్గర ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో ట్యాగింగ్ తప్పబడింది, అవి కూడా ఒక 26,079 ఉన్నాయి. అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు, ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో 1,08,499 మంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ ఈ నెలలో ఇచ్చా. దీనికి 43,40,00,000 అవుతుంది. సంవత్సరానికి 520 కోట్లు అదనంగా అర్హులైన వితంతువులకి, ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు నేను తీసుకున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు ఇంటింటి దగ్గర మీరే చెప్పే పరిస్థితులు రావాలి. మొత్తం పెన్షన్ అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో 32,143 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన తర్వాత తెలంగాణ 8,179 కోట్లు, కేరళ 7,295 కోట్లు, హర్యానా 7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్ 5,460, రాజస్థాన్ 5,160. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. కొంతమందికి ఇంకా కావాలని ఆశ ఉంది, తప్పు లేదు. అయితే మీకు తెలియాలి, ఈ ప్రభుత్వం సంవత్సరం 32,146 కోట్లు, దగ్గర 64 లక్షల మందికి, 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీనికంటే గొప్ప కార్యక్రమం ఏముందని అడుగుతున్నా. నాకు కూడా ఒక తృప్తి, ఒక ఆనందం.
జీవితంలో పేదవాళ్ళకు సహాయం చేస్తే అందులో ఉండే తృప్తి ఏ కార్యక్రమం చేసినా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు కూడా అభినందించే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది, మొన్ననే కడపలో మహానాడు పెట్టాను. మహానాడులో నేను ఒక మాట చెప్పాను, తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం, డెవలపర్ని ఐడెంటిఫై చేశాం, జిందాల్ వర్క్ ప్రారంభించాడు. నేను ఒకటే చెప్పాను, దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి. అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల మడుగు, ఈ టౌన్ కానీ పరిసర ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి అవుతాయి. ఆటో పైలట్లో అభివృద్ధి అవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, దేన్నైనా చెడగొట్టడం పడగొట్టడం చాలా సులభం. కుండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కొండే తల్లులను అడుగుతున్నా. ఒకరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, 7 మంది ఉంటే 7 మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే చేలు పైకెత్తండి. దీనికంటే ఒక తృప్తి, పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తారని చాలా స్పష్టంగా చెప్పాను. తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. నేను చెప్పినట్టు 29 కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా. గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం, మామూలుగా